డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలకు అమలు చేస్తున్న క్రమం ఒకవైపున, చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపున, బీఆర్ఎస్ ప్రశ్నలు మరొక వైపున కనబడుతూ ఉన్నాయి. గెలిచిన ఆనందంలో నుంచి వారు ఇంకా తేరుకోలేదు. ఓడిపోయిన ఓటమి గల కారణాలను విశ్లేషించుకొని ఆ బాధ నుంచి బీఆర్ఎస్ ఇంకా పూర్తి స్థాయిలో బయటపడినట్లు కనబడట్లేదు. కేవలం 10-15 రోజుల కాలంలోనే ఒక ఏడాది తర్వాత అధికార విపక్షాల మధ్య ఎట్లయితే మాటలు ఉంటాయో, లేదు ఒక 6 నెలల తర్వాత అధికార విపక్షాల మధ్య మాటలు ఎట్లయితే ఉంటాయో దాన్ని మించిన వాదన అసెంబ్లీ కేంద్రంగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభమైన మొదటి సమావేశం. ఈ సమావేశంలోనే ఈ స్థాయిలో ఉంటే రాబోయే రోజులలో ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అధికార పక్షం ఎక్కడ దొరికితే కనుక అక్కడ పట్టుకొని నిలదీయాలి చట్టసభలని బీఆర్ఎస్ ఏ స్థాయిలో ఉండబోతున్నదో రాబోయే రోజుల్లో కూడా దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఇక్కడ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా గత ప్రభుత్వానికంటే చాలా భిన్నంగా ఉన్నామని చెప్పుకునే ఆలోచన, ఆచరణ దిశగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చాలా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్న ఒక దృశ్యం నిన్నటి అసెంబ్లీలో కనబడింది. గడిచిన 10 ఏళ్ల కాలంలో లేదా గవర్నర్ ప్రసంగంలో చెప్పిన విషయాలు అవి సత్యదూరాలని, తాము సాధించిన విజయాలు చెప్పలేదని కూడా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేసే లేదా సెంట్రల్ గవర్నమెంట్ పైన నిధుల విషయంలో అయినా సరే మరికొన్ని విషయాల్లో తాము ప్రభుత్వానికి సహకరిస్తాం, డ్రగ్స్ నియంత్రణలో మొత్తం నిషేధంలో కూడా సహకరిస్తామని చెప్తూనే గడిచిన 10 ఏళ్ల కాలాన్ని, అంతకు పూర్వం కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గురించి బీఆర్ఎస్ మాట్లాడితే గడిచిన 10 ఏళ్లలో జరిగిన పరిణామాల గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఈ వాడి వేడి ఏమిటంటే ఎవరు ఎక్కడ తగ్గేది లేదు. విపక్షానికి లేదా గడిచిన 10 ఏళ్ల కాలం అధికారంలో ఉన్నవారికి అవగాహనకు, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వారికి ఉన్న అవగాహన కొంత తేడా ఉంటుంది. అంటే అన్నీ సర్దుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ అవేవీ లేవు. ఒక ఏడాది 2 ఏళ్ల పాటు ప్రభుత్వం వచ్చి అయింది అన్నట్టుగా వాతావరణం కనబడింది. ప్రశ్నకు సమాధానం చాలా వాడి వేడిగా జరిగింది. వ్యక్తిగత విషయాలు 1-2 మినాయిస్తే కనుక ఈ మొత్తం సమావేశంలో జరిగిన చర్చ గడిచిన 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి గురించి, అప్పుల గురించి జరిగింది. ఈ చర్చ జరగడం ప్రజాస్వామ్యబద్ధంగా మంచిదే. కానీ మరి కొన్నిసార్లు శృతి మించి పోతున్నదా అనే ఒక వాతావరణం లేకుండా మాట్లాడుకోవచ్చు. ఎవరు ఎక్కడ తగ్గేది లేదు, బారాస చాలా బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది అనే ఒక మెసేజ్ను పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పంపే ప్రయత్నం నేను హరీష్ రావు, కేటీఆర్ అసెంబ్లీలో చేశాను. ఎక్కడ తగ్గేది లేదు, ధీటైన సమాధానం ఇస్తూ తాము చెప్పదలుచుకున్న విషయాన్ని బలంగా చెప్తున్నామని రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు స్పష్టంగానే వాళ్ళు స్పష్టం చేశారు. అది అసెంబ్లీలోనూ మండలిలోనూ రెండింటి దగ్గర జరిగిన చర్చ గడిచిన 10 ఏళ్ల కాలంలో అభివృద్ధికి సంబంధించింది, మేడిగడ్డకు సంబంధించింది, విద్యుత్తు ఆర్థిక పరిస్థితికి సంబంధించింది, ఉద్యోగాలకు సంబంధించింది. ఈ విషయాలపైన చాలా ప్రధానమైన చర్చ. నిజంగానే గడిచిన 10 ఏళ్ల కాలంలో అసెంబ్లీలో జరిగిన చర్చకు వీటికి కొంత తేడా కనబడుతున్నది. గడిచిన 10 ఏళ్ల కాలంలో అధికార విపక్షాల మధ్య జరిగిన చర్చ అంటే తొలి 5 సంవత్సరాలు అప్పుడే తెలంగాణ వచ్చి అది కోలుకునే ప్రయత్నం చేయడం, రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొదటిసారి వారు అంచనా వేసుకున్న లేదా అమలు చేస్తున్న అభివృద్ధికి కొనసాగింపుగా జరిగిన చర్చ ఒకవైపున ఉన్నది. ఆనాడు విపక్షం చాలా బలహీనంగా ఉన్నది, లేదా కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. దానివలన చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎక్కువ మంది ఉన్నారు. అధికార కాంగ్రెస్ను వారి వాయిస్ కూడా బలంగా వినిపిస్తామని కూడా చెప్తున్నారు. ఇంతకుముందు సభలోని సస్పెన్షను, వాకౌట్లు ఇవి మనం తరచుగా చూసినాం. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన మాట సభలోనే ఉండాలి, వారు మొత్తం వినాలని చెప్పడం. అంటే ఇట్లా ఇవి అధికార పక్షము ఎట్లా ఉండబోతున్నది, మాటల ద్వారా ఆర్గ్యుమెంట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్ ద్వారా ఒకరిని మించి ఒకరు పైచేయి సాధించే విధంగా అసెంబ్లీ కనబడింది. బహుశా చాలా 14-15 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో గతంలో మనం చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరున్నప్పుడు మాట్లాడుకున్న మాటలు ఎట్లయితే ఉన్నాయో నిన్నటి దాదాపుగా
కౌంటరు ప్రతి కౌంటరు, ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంటు అట్లాగే కనబడింది. ఇవి గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వం ఏం చేసింది, అప్పులేమున్నాయి, తప్పులేమున్నాయి అనే విషయం ఒకటైతే కనుక, లేదా ఈ ప్రభుత్వం చేయబోతున్నది ఏం చేయబోతున్నది, ప్రజల హామీలు ఎట్లా అమలు చేయబోతున్నది అనే అంశాల కంటే కూడా ఈ గడిచిన మనం తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ కంటే చాలా చిన్న దేశాల్లో హ్యాపీనెస్ ఇండెక్స్ ఉన్నది. తెలంగాణలో హ్యాపీనెస్ ఇండెక్స్ ఎట్లా ఉన్నది, నాణ్యమైన జీవనం ఎట్లా ఉన్నది, జీవన ప్రమాణాలు ఎట్లా పెరుగుతున్నాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికున్న తేడా ఏమిటి, ఈ అంశాలను వ్యక్తిగా మొత్తం వ్యవస్థగా అసెంబ్లీ కేంద్రంగా చర్చించాల్సి ఉన్నది. ఈ చర్చించడం వలన క్వాలిటీ లైఫ్ ఉన్న దగ్గర చాలా మార్పులు దాని వెనుక జరిగినట్లు, ప్రభుత్వ పథకాలు వారికి వచ్చినట్లు, జీవన విధానం బాగున్నట్లు, ఈ జీవన విధానం బాగుండే వాటికి ఒక ఇండికేషన్ ఏమిటో, ఆ ఇండికేషన్స్ ఏముండాలనో వాటిపైన మరింత చర్చ జరిగితే బాగుంటుంది. అయితే ప్రభుత్వ స్కీములపైన అప్పుడు కొన్ని స్కీములు అమలైనవి, ఇప్పుడు అమలు చేస్తామని వీరు చెప్తున్నారు. ఈ అమలు చేయడంతో పాటుగా విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ రావాల్సిన మార్పులు ఏమేమి ఉన్నాయో చాలా ప్రధానంగా మాట్లాడవలసి ఉన్నది. కౌంటర్ ఆర్గ్యుమెంటు అంటే ఒకరు మాట్లాడిన దానికి మరి గట్టి కౌంటర్ ఇస్తూ మాట్లాడితే కనుక అసెంబ్లీ ప్రసారాలను టీవీల్లో చూసేవారికి, సోషల్ మీడియాలో చూసేవారికి పోటాపోటీగా బాగా మాట్లాడుకున్నారని అనిపిస్తుంది. బాగా మాట్లాడుకుని అనిపించి అధికార విపక్ష సభ్యులు ఒకరినొకరు ప్రశంసలు చేసుకోవడం ఒక అంశం అయితే కనుక, ప్రజలకు జరిగే నిజ జీవిత ప్రయోజనాలు ఏమిటి, నిజంగా దాని ప్రభావం ఏమిటనేది కూడా అనుభవంలోకి వస్తే మరింత బాగుంటుంది. సరే, ఆగుతామన్న వారు ఆగకుండా ముందుకు రావడానికి, లేదా చూసి ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏముందో తెలుసుకొని సమాధానం చెప్దామనుకున్న వారికి వెనువెంటనే రావడం వలన ఎక్కడా తగ్గేది లేదు అనేది ఎవరెవరి వాక్పటులను ప్రదర్శిస్తామని గట్టి వాయిస్ సభలో ఉంటుందని విషయాన్ని ఇరుపక్షాల వారు ఆచరణ, ఆలోచన, విమర్శ, ప్రతివిమర్శ ఇవి ఉంటాయి అనే విషయాన్ని కూడా అసెంబ్లీ సమావేశాలు రాబోయే రోజులలో ఎట్లా ఉండబోతున్నాయో చెప్పడానికి కూడా ఒక ఇండికేషన్గా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు మనం అర్థం చేసుకోవచ్చు.